ప్రపంచమంతా ప్రశ్నిస్తున్న ఒక్క మౌల్వి, ఒక్క మౌలానా కూడా సమాధానం చెప్పనటువంటి అంశం ఏంటంటే, సిరియా, లెబనాన్, పాలస్తీనా, ఆఫ్ఘనిస్తాన్, యెమెన్ ఇట్లాంటి బంగ్లాదేశ్ ఇట్లాంటి ముస్లిం దేశాల్లోనే ఒకళ్ళకొకళ్ళు గ్రూపులుగా కొట్టుకుంటున్నారు. వేరే మతాలతో కాదు గొడవ జరుగుతుంది. ఒకే మతంలో ఉన్నటువంటి 3, 4 వర్గాలుగా కొట్టుకుంటున్నారు. ప్రాణాలు తీసుకుంటున్నారు. మిగతా వాళ్ళు దేశం విడిచి శరణార్థులుగా వెళ్తున్నారు. ఎక్కడికి పోతున్నారు? సౌదీ అరేబియాకెళ్ళాలి, దుబాయ్‌కెళ్ళాలా, ఈజిప్ట్‌కెళ్ళాలి, పో అట్లా లేపోతే ఖతార్‌కెళ్ళాలి. అట్లాంటి దేశాలకెళ్ళాలి. ముస్లిం దేశాలకెళ్ళాలి గదా! అలా కాకుండా వీళ్ళందరూ ముస్లిమేతర దేశాలైన క్రైస్తవ దేశాలైనటువంటి యూరప్ దేశాలకెందుకెళ్తారు? లేపోతే గనక భారతదేశం, శ్రీలంక లాంటి దేశాలకెందుకొస్తారు? ఇదే గుర్తు ఇంతవరకు మింగుడు పడని ప్రశ్న. పోనీ ఎక్కడో దూరం గాదు, పాలస్తీనాకు ఆనుకుని ఉండేది ఈజిప్టు. పోనీ ఆ దేశాలు తలుపులు తెరవాలి గదా! మీరందరూ వచ్చేయండిరని. పాలస్తీనా వాళ్ళు ఎందుకు రానీయదు? ఆ గోడ 4 మూరల గోడ కట్టారనమాట అక్కడ. దానికి తోడు ఫెన్సింగు. పైకెక్కడానికి ఏమాత్రం వీలు లేకుండా. ఈజిప్టోడు పాలస్తీనా వాడిని ఎందుకు రానీయడు? అదే $1,000,000 ప్రశ్న.